నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంటు నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అన్ని రకాల హైకోర్టులో కూడా మన ప్రాక్టీస్ ఉంది. ముఖ్యంగా మాకు విజయవాడలో, అలాగే ఢిల్లీలో, హైదరాబాద్లో 3 చోట కూడా ఆఫీస్ ఉంది. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నంబరు 9948090355 నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్సీఎల్టీ కేసులు కూడా మేము చేస్తూ ఉన్నాం. ఎన్సీఎల్టీ కేసులు కూడా స్టార్ట్ చేశాము. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించి ఏదన్నా కూడా మీరు మాకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈరోజు నేను మీకు చెప్పేది బిఎన్ఎస్. అంటే బిఎన్ఎస్ అనేది మీరు కొత్తగా విని ఉండొచ్చు. బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత లేదా సన్నిహిత, అంటే ఇక్కడ దాన్ని బట్టి చెప్తున్నాం. SANHITA సన్నిహిత 2023 చట్టం. అంటే ఈ చట్టం ఏంటంటే, పూర్వం రోజుల్లో ఐపీసీ ఉండేది. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది. దాని ప్లేస్లో ఈ యొక్క బిఎన్ఎస్ రావడం జరిగింది. అంటే మీరు ఎప్పుడైనా సరే ఆ సినిమాలు చూసినప్పుడు ఐపీసీ 302 ప్రకారం నేరం అవన్నీ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత లేదా భారతీయ బిఎన్ఎస్ ప్రకారంగా ఇతనికి శిక్షించడం జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. తెలుగులోనే మొట్టమొదటిసారిగా దీనికి సంబంధించి మనం వీడియో చేయడం జరిగింది. ఇకపోతే ఇది వచ్చేసరికి మీకు ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జూలై 1 నుంచి 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇకపోతే ఇది డిసెంబర్ 25, 2023 నాడు ఇది పార్లమెంట్లో ఇది ఆమోదం పొందిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి 358 సెక్షన్స్ ఉన్నాయి. అలాగే 20 చాప్టర్స్ ఉన్నాయి. ఇవి కూడా మనమే మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారానే అందరికి కూడా ఇది మనం చెప్పాం. దాదాపు 2 months బ్యాక్ నేను డిసెంబర్లోనే వీడియోలు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జనవరిలో పబ్లిష్ చేసాం మేము. దీంట్లోనే మేము ముందుగానే ఊహించి మన ప్రజలకి, మన మిత్రులందరికీ కూడా అర్థం కావడం కోసం నాకు వచ్చిన భాషలో, తెలుగు భాషలో వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసరికి యాసిడ్ దాడుల గురించి కూడా ఉందన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి 353, అంటే ఎవరైనా సరే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ విషయంలో కానీ అలా ఉన్నప్పుడు. అలాగే మర్డర్ కేసు సెక్షన్ వచ్చేసరికి ఇందులో 100 అండి, గుర్తుపెట్టుకో. అందులో వచ్చేసరికి మీకు 302 మర్డర్ కేసు అంటారు. ఇక్కడ వచ్చేసరికి మర్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది 100వ సెక్షన్ దీంట్లో వచ్చేసరికి. అలాగే మీకు ఈ క్రిమినల్ అబిట్మెంట్ చాప్టర్ 5లో క్రిమినల్ అబిట్మెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా కిడ్నాప్కు సంబంధించి 137. జనరల్గా ఏంటంటే మనకు ఐపీసీ వస్తే 362 అలా ఉండేది, అది తీసేసి ఇప్పుడు 133 పెట్టారు. అలాగే ఇప్పుడు 498A అనేది ఇప్పుడు లేదు, బిఎన్ఎస్ 85 అంటాం. గుర్తుపెట్టుకోండి, ఏంటంటే బిఎన్ఎస్ 85 అంటారు. సో దీనికి సంబంధించి క్రిస్టల్ క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు తెలుగులోనే మొట్టమొదటిసారిగా బిఎన్ఎస్ అని కొడితే మనకి ఇవన్నీ వస్తాయి. తర్వాత డెకాయిటీ 310 సెక్షన్ ప్రకారం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే ఈ హెల్త్ సేఫ్టీ గురించి, అలాగే 291 సెక్షన్ అతి ముఖ్యమైన సెక్షన్. ఎందుకంటే ఇదివరకు పెంపుడు కుక్కలు ఎవరైనా కలిస్తే కేసు ఉండేది కాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు సంబంధించి పెంపుడు జంతువులు కనుక ఎవరైనా కలిసినా, గాయపరిచినా కూడా 291 కింద మీకు శిక్ష పడే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఏదన్నా సుప్రీంకోర్టు కానీ ఏదైనా సంబంధించి ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.